వైసీపీ నేతల విమర్శలకు మంత్రి సత్యకుమార్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను అవకాశవాది కాదని, తన రక్తంలోనే బీజేపీ సిద్ధాంతాలున్నాయని స్పష్టం చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నారని విమర్శించారు. రాజధానిపై జగన్ మాట్లాడడం చూస్తే అవగాహన లోపంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఒక మంత్రిగా ఊరుకునేది లేదని మంత్రి సత్యకుమార్ హెచ్చరించారు. అవినీతి అని మీకు అనిపిస్తున్నాడు, ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడండి. ఎక్కడ అవినీతి ఉందో చూపండి. మాట్లాడాలా, ప్రజల్లోకి రావాలా, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలా. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో మీరు ఏదన్నా ఒక వాదన చేస్తున్నప్పుడు, ప్రభుత్వం మీద ఒక విమర్శ చేస్తున్నప్పుడు దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత, దాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షాందే ఉంటుంది. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్ని మీరు కన్విన్స్ చేయగలగాల. ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజల్లో ఈ సమస్యలను ప్రస్తావించకుండా కేవలం 4 గదుల్లో ఏసీ రూములకు పరిమితమైపోయి అప్పుడప్పుడు వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, వచ్చిన ప్రతిసారి చెప్పిన మాటనే చెప్పడం తప్పిస్తే మీరు ఏం నిరూపించగలరు? కోర్టులు ఉన్నాయి, కోర్టులను మీకు తెలుసు, కోర్టులను ఎలా రకంగా వాడుతున్నారు. మీరు అవినీతి అంటున్నప్పుడు ప్రజలను ఒప్పించండి, ముందు ప్రజల్లో అవగాహన కల్పించండి. మీరు చెప్పిన అవినీతి ఏమీ కాకుండా మాట్లాడుతున్నారంటే వాళ్ళు చేస్తున్న వాదనలో పసలేదనే విషయం అర్థమవుతుంది. దానికోసం దృష్టి మరల్చడం కోసం రోజుకో కొత్త మాట తీసుకోవడం, రోజుకో నిర్ణయం తీసుకోవడం ప్రజల్లో వాళ్ళకే ఒక నవ్వులాటగా తయారైపోయారు, ఒక లాఫింగ్ స్టాక్.